మన రోజువారీ ఆహారంలో పంచదార వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఉదయం నిద్ర లేవగానే తాగే టీ లేదా కాఫీ నుంచి స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు, కూల్ డ్రింకులు వంటి వాటిలో అధిక మోతాదులో పంచదార కలుస్తుంది. అయితే కేవలం 30 రోజుల పాటు పంచదార వాడకాన్ని పూర్తిగా మానేస్తే మీ శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు జరుగుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ చిన్న మార్పు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పంచదారను పూర్తిగా మానేసినప్పుడు మొదట ఓ వారం రోజుల పాటు శరీరానికి కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు. తలనొప్పి, అలసట, మూడ్ స్వింగ్స్, తీపి తినాలనే బలమైన కోరిక వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు తాత్కాలికమే అని గ్రహించాలి. అనంతరం 1 నుండి 2 వారాల తర్వాత శరీరంలో శక్తి స్థాయిలు స్థిరంగా మారతాయి. రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు తగ్గడం వల్ల ఇది సాధ్యమవుతుంది. 15 నుండి 20 రోజుల తర్వాత మీరు బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. పంచదార తీసుకోవటం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. చక్కెరను మానేయటం వల్ల ఆ కొవ్వు కరిగిపోయి నడుము చుట్టుకొలతలతో పాటు మొత్తం శరీరం సన్నబడుతుంది. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు, నెల రోజుల పాటు పంచదారను పూర్తిగా మానేయటం వల్ల మీ చర్మంలో సహజమైన మెరుపు వస్తుంది. మొటిమలు తగ్గుతాయి. దంతాలు కూడా ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయి. మానసిక స్థిరత్వం పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్యానికి సంబంధించి చక్కెర వినియోగం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పంచదారను మానేయటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. చక్కెరతో కూడిన ఆహారాలు తిన్నప్పుడు తక్షణ శక్తి లభించినట్లు అనిపించినా తర్వాత నీరసం ఆవహిస్తుంది. అదే పంచదారను మానేస్తే శక్తి స్థిరంగా నిరంతరం ఉంటుంది. అధిక చక్కెర వినియోగం కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. పంచదారలో క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ పోషకాలు మాత్రం శూన్యం. అందుకే వైద్యులు పంచదారను మానేయటం వల్ల శరీరానికి ఎలాంటి నష్టం ఉండదని చెబుతున్నారు. అయితే సహజమైన తీపి కోసం పండ్లు, ఖర్జూరం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు. ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆహార మార్పులు చేసే ముందు మీ వ్యక్తిగత వైద్యులు లేదా ఆరోగ్య నిపుణుల సలహాలు తీసుకోవటం తప్పనిసరి.